సంబంధమే లేదు అని చెప్పారు. హైదరాబాద్ పట్టణంలో బయలుదేరి హైదరాబాద్లో ఒకసారి, కోదాడలో ఒకసారి, ఏలూరులో ఒకసారి, విజయవాడలో ఒకసారి తాగిన మనిషి తాగి 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 చచ్చిపోతే కడుపు నిండా మందే ఉండాలి, కానీ ఎక్కడ మందు వాసన రాలేదు అని చెప్పి పోస్ట్ మార్టంలో ఉంది. మన ఆయన త్రాగి డ్రంక్ అండ్ డ్రైవ్ లో చనిపోయారు అని ఐజీ గారు చెప్పారు. మరి అంత పెద్ద ఆయన చెప్పినప్పుడు నమ్మాలి కాబట్టి యాక్సిడెంట్ లోనే చనిపోయారని నేను కూడా అనుకుంటున్నాను. కొన్ని అనుమానాలు అయితే అలాగే మిగిలిపోయి ఉన్నాయి. ఇంత పెద్ద ఎపిసోడ్ లో ఇదంతా మీకెందుకు జ్ఞాపకం చేస్తున్నాను అంటే, ఇంత పెద్ద ఎపిసోడ్ లో బంగ్లాదేశ్ లో ఎక్కడో దాడులు జరిగాయి అని చెప్పి మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారు, ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, బంగ్లాదేశ్ లో హిందువుల మీద దాడులు జరుగుతున్నాయి, ఒక్కడిని కూడా వదిలిపెట్టడం వాళ్ళని అనుకుంటూ మాట్లాడారు. మంచిది, మేము కూడా ఆ రోజు ఖండించాం. మన దేశ ప్రజల మీద ఏ దేశంలో కూడా దాడులు జరగడానికి వీల్లేదు అన్నది మా స్టాండ్ కూడా. ఆ తర్వాత కూడా ఆయన ఒక పార్టీ సభను ఏర్పాటు చేసుకున్నారు, జనసేన జయకేతనమా ఏదో ఒక సభ, మీకు ఐడియా ఉంటుంది. ఆ సభలో కూడా ఆయన మాట్లాడుకుంటూ ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడిన మాటలను ప్రస్తావిస్తూ, మేము అన్ని మతాలను గౌరవిస్తాం, అందరినీ ప్రేమిస్తాం, ద సేమ్ టైం మా హిందువులకు జరుగుతుంది కాబట్టి ఇలా ఉన్నారు, కానీ ఇదే మీ ముస్లింలకు కానీ క్రైస్తవులకు కానీ జరుగుంటే దేశాన్ని మీరు ఏం చేసేవాళ్ళో అందరికీ తెలుసు అని మాట్లాడాడు. ఇప్పుడు నేను పవన్ కళ్యాణ్ గారిని ఒక మాట అడుగుతా ఉన్నా. 30 రోజులు మీరు పార్టీ అధ్యక్షులు, రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి, అనేక శాఖలకు మంత్రివర్యులుగా ఉన్నారు. నోరు తెరచి ఒక్కసారంటే ఒక్కసారైనా మీడియా చిట్ చాట్ లోనైనా ప్రవీణ్ గారి కుటుంబానికి సానుభూతిని తెలియజేశారా? ప్రవీణ్ గారి కుటుంబానికి సింపతి, కనీసం ఒక మనిషి, సాటి మనిషి చనిపోయాడు, ఓహో బహుశా అక్కడ ఆవు చనిపోయి ఉంటే మాట్లాడేవాడు. మాట్లాడేవాడు కాదు, నడి రోడ్డు మీద ధర్నాలు కూడా చేసేవాడు. కానీ అక్కడ చచ్చిపోయింది ఒక పాస్టర్, అది కూడా ఆఫ్టర్ ఆల్ ఒక దళితుడు కాబట్టి మాట్లాడారు. మీరు ఆఫ్టర్ ఆల్ అంటున్న ఆ పాస్టర్ కొన్ని లక్షల మంది, కొన్ని కోట్ల మంది క్రైస్తవుల గుండె చప్పుడుగా ఉన్నాడు అన్న విషయాన్ని ఈ రోజు నేను పవన్ కళ్యాణ్ గారికి చెప్తా ఉన్నా. పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా జ్ఞాపకం ఉంచుకోవాలి. పిఠాపురంలో ఎస్సీ మాలపల్లి, మీ అందరికి తెలుసు, మాలలందరినీ కూడా వెలేశారు. వాళ్ళకి సరుకులు అమ్మలేదు, తినడానికి తిండి దొరకలేదు, అన్నీ చేస్తే నియోజకవర్గంలో ఎమ్మెల్యే అయ్యుండి కనీసం ఆ విషయం గురించి మాట్లాడినా. ఇవాళ ఆయన దేశం గురించి, ధర్మం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. నేనేమంటున్నానంటే, మరి నీ కోసం క్రైస్తవులు ఎంతో మంది ఓట్లేశారు, జనసేన జెండాలు పట్టుకొని క్రైస్తవులు కుర్రాళ్ళు తిరిగారు, నీ అభిమానులు ఉన్నారు, వారికి నువ్వేం సమాధానం చెప్పబోతున్నావు, లేకపోతే మేము నీకు ఎలాంటి సమాధానం ఇస్తాను నువ్వు చూడాలనుకుంటున్నావు అని నేను అడుగుతూ ఉన్నా పవన్ కళ్యాణ్ గారు. ఇక రెండో విషయం, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడలేదంటే వదిలేండి. జగన్మోహన్ రెడ్డి గారు అండి, క్రైస్తవులందరూ బాగా ఇష్టపడతారండి జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగతంగా ఆయనకు వచ్చిన ఇమేజ్ కాదు. రాజశేఖర్ రెడ్డి గారి ఏకైక కొడుకు కావడం, రాజశేఖర్ రెడ్డి గారు దుర్మరణం చెందడం, ఆ విధంగా ఆయన ప్రజల్లో సానుభూతిని తీసుకున్నాడు, వారసత్వాన్ని, లెగసీని తీసుకున్నాడు. ఆయన అనేక సార్లు చెప్పాడు, మీరు వినే ఉంటారు, నేను ఒక క్రైస్తవుడిని, నేను బైబిల్ని నమ్ముతాను, నేను 4 గోడల మధ్య ప్రార్థన చేసుకుంటాను, మా అమ్మ ఒక క్రైస్తవురాలు అని అనేక సందర్భాల్లో చెప్పారు. నేను ఆయన ఏమడుగుతున్నానంటే, మీరు ఒక మాజీ ముఖ్యమంత్రి, మీరు ఒక పార్టీ అధ్యక్షులు, 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి మీరు ఏ క్రిస్టియన్ కమ్యూనిటీని, ఏ క్రిస్టియన్ రిలీజియన్ ఓన్ చేసుకొని అనేక సందర్భాల్లో సుమారు అండి, మీరు నమ్మండి, 1,60,00,000 అనధికారిక ఓటింగ్ ఉంది ఆంధ్రాలో క్రిస్టియన్స్ ది. 1,60,00,000 అనధికారిక ఓటింగ్. సర్టిఫికెట్స్ లో చాలా మంది హిందువులుగానే ఉన్నారు, కానీ వాస్తవంగా వాళ్ళు క్రిస్టియన్స్ గా ఉంటారు. చాలా మంది అనుకుంటారు మాలమాదిగలు మాత్రమే క్రిస్టియన్స్ అనుకుంటారు, అది తప్పండి. బీసీలో క్రిస్టియన్స్ ఉన్నారు, ఎస్టీలో క్రిస్టియన్స్ ఉన్నారు, కమ్మల్లో క్రిస్టియన్స్ ఉన్నారు, రెడ్లలో క్రిస్టియన్స్ ఉన్నారు, వెలమల్లో క్రిస్టియన్స్ ఉన్నారు, రిలీజియన్ పరంగా అనేక కులాల్లో క్రిస్టియన్స్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరేమనుకున్నా మావాడు అనుకొని పల్లకిలో తీసుకొని వెళ్ళి ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెడితే, మణిపూర్లో అంత పెద్ద విధ్వంసం జరిగినప్పుడు భారతీయ జనతా పార్టీకే మద్దతు పలికాడు తప్ప వ్యతిరేకంగా ఓటు వేయాల. అప్పుడే అందరి మనసు విరిగిపోయింది దాని మీద. కానీ తన సొంత రాష్ట్రంలో ఒక గొప్ప దైవజనుడు అనుమానాస్పద స్థితిలో చనిపోయి ఉంటే నోరు తెరచి ఇది హత్యనా, ఇది యాక్సిడెంట్నా, నా తోటి క్రైస్తవులు, నన్ను గెలిపించిన వారు, నాకు అండగా నిలబడిన వారంతా ఏడుస్తున్నారు, ఏడవడమే తప్ప ఏమి చేయడం చేతగాని వాళ్ళు, నేను మాట్లాడాలని ఒక్క మాట అంటే ఒక్క మాట కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. దగ్గరకు కూడా వస్తాను. రేవంత్ రెడ్డి గారు, మన చిలకూరు బాలాజీ టెంపుల్ చాలా ఫేమస్ కదండి, వేసాల దేవుడు అని అంటారండి. ఆ టెంపుల్ పూజారి గారిని వీర రాఘవరెడ్డో ఆయన పేరు ఏదో ఉంది, ఆయన పట్టుకొని కొడితే ప్రతిపక్షాలు కదిలాయి,
అధికార పక్షాలు కదిలాయి, కేసులు నమోదు చేశారు, అరెస్ట్ చేశారు. రేవంత్ రెడ్డి గారు ఫోన్లో మాట్లాడారు, మీరు భయపడకండి రంగరాజన్ గారు, నేను మీకు తోడుగా ఉన్నాను అని చెప్పారు. నేను కాంగ్రెస్ పార్టీలో ప్రచార కమిటీ స్టేట్ కోఆర్డినేటర్ గా ఉన్నానండి. ఇప్పుడు కూడా ప్రజెంట్ కూడా ఇంకా నేను రాజీనామా చేయలేదు. ఈ వేదిక మీద నేను దాన్ని ప్రకటించబోతున్నాను. అలాంటి రేవంత్ రెడ్డి గారు తెలంగాణకి సంబంధించిన ఒక మనిషి దిక్కులేని స్థితిలో అక్కడ ఒక శవంలా పడిపోయి ఉంటే ఏం జరిగిందని ఒక్క మాట కూడా మాట్లాడలేదండి రేవంత్ రెడ్డి గారు. కేటీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఒక్క మాట కూడా మాట్లాడలేదండి. నేను అడుగుతా ఉన్నా, మేమేమన్నా కుష్ఠరోగులమా? క్రైస్తవులను ఏమైనా వెలేసారా ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో? మేమేమన్నా అంటరాని వారం అయిపోయామా? మమ్మల్ని మీరు ముట్టుకుంటే, మా గురించి మాట్లాడితే కూడా మీకు మైలు తగులుతుందా అని నేను అడుగుతూ ఉన్నాయి వాళ్ళు. అంటే మేము ఓట్లు వేయడానికి తప్ప క్రైస్తవులు దేనికి పనికిరారు సార్, మేము పిచ్చోళ్ళం సార్. మా పాస్టర్లు ఏం చెప్తారో తెలుసా? సంఘాల్లో ఏమంటారో తెలుసా? మనకి రాజకీయం ఎందుకు అని అంటారు. మా పాస్టర్స్ ఏమంటారంటే, మన బైబుల్ మనకి చెప్పింది రాజకీయం చేయమని కాదు, ప్రార్థన చేయమని అని అంటారు. అలాంటి పాస్టర్లని ఆంధ్ర తెలంగాణలో పట్టుకొని కొట్టిన అనేక సందర్భాలు ఉన్నాయి. చర్చిల్ని పడగొట్టిన అనేక సందర్భాలు ఉన్నాయి. బైబిల్ గ్రంథాలను తగలబెట్టిన అనేక సందర్భాలు ఉన్నాయి. అనేక యూట్యూబ్ ఛానల్స్ లో నోటుకు వచ్చినట్లుగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఏ రోజు కూడా ఏ పాస్టర్ రోడ్డు మీద ధర్నా చేయలేదు. అలాంటి పాస్టర్స్ చివరికి ఓటు వేసే సమయానికి కొంతమంది కాంగ్రెస్ కి, కొంతమంది బీఆర్ఎస్ కి, కొంతమంది టీడీపీకి ఓట్లు వేసుకుంటూ వచ్చాం. మేము మా పార్టీలు అనుకున్నాం, కానీ పార్టీలన్నీ కూడా క్రైస్తవుల విషయానికి వచ్చేసరికి మీరు దేనికి పనికిరాని చెత్త నా కొడుకులురా, మీకోసం మాట్లాడడానికి ఇక్కడ ఎవరు లేరు, మీరు అనాథ నా కొడుకులు రాని మా క్రైస్తవుని అవమానించాయి ఆంధ్ర తెలంగాణ పార్టీలు. కాబట్టి మేమేమనుకుంటున్నామంటే, ఇన్ని రోజులు హనుమంతుడికి తన బలం తెలియదంట. హనుమంతుడిని ఎవరైనా పొగిడితేనే తన బలం ఏంటో తనకు తెలుస్తుందట. క్రైస్తవులకు కూడా వాళ్ళ బలం ఏంటో వాళ్ళకి తెలియదు. అంబేద్కర్ గారు చెప్పారు, బాబాసాహెబ్ అంబేద్కర్, అధికారం కోసం పోరాడిన ఏ జాతి కూడా మనుగడ సాగించలేదు అని. ఇవాళ మేము ఒకటే చెప్తా ఉన్నాం, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో నుంచి క్రైస్తవుల ఓట్లు ఎన్ని ఉన్నాయో బయటికి లెక్క తీస్తాం. ఆంధ్రాలో, తెలంగాణలో క్రైస్తవుల ఓటింగ్ పర్సంటేజ్ ఎంత ఉందో లెక్క తీస్తాం. మా ఓట్లు మీకు వద్దు కదా, 2% తో ఓడిపోయిన జగన్మోహన్ రెడ్డి గారి జ్ఞాపకం చేసుకోవాలి. మా ఓట్లు మీకు వద్దు కదా, జస్ట్ 1% తో ఓడిపోయిన ఎమ్మెల్యేలు జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి మా క్రిస్టియన్ ఓట్స్ అన్నింటినీ బయటికి తీస్తాం. ప్రజాస్వామ్యవాదులైన హిందువులకు ఏం జరుగుతుందో చెప్తాం. ఇప్పటికీ కూడా నోట్లో మూత్రాలు పోయబడుతూ అవమానించబడుతున్న దళితులకు ఏం జరుగుతుందో చెప్తాం. భారతదేశంలో పుట్టినంత మాత్రాన ఈ దేశ భక్తి ఉండదు, భారతదేశంలో పుట్టినంత మాత్రాన వీళ్ళు ఈ దేశ ప్రజలు కారు, వీళ్ళు ఎప్పుడు పాకిస్తాన్కే వస్తాదు పలుకుతారు అని మాట్లాడుతున్న ముస్లిం సహోదరులు కూడా కలుపుకుంటాం. రాబోయే ఎన్నికల్లో తప్పనిసరిగా మమ్మల్ని తొక్కి పట్టిన ఈ రాజకీయ పార్టీలను తొక్కి పట్టి నరం చేస్తాం. అది చెప్పడానికి ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాం. ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టాం రాజకీయ పార్టీ. మీరు అనుకోవచ్చు, అది సాధ్యమేనా? రాజకీయం అంటే డబ్బుతో కూడుకుంది, కులంతో కూడుకుంది, మతంతో కూడుకుంది, ప్రాంతంతో కూడుకుంది, ఇది సాధ్యమేనా అని మీరు అనొచ్చు. అయితే క్రైస్తవులు ఎప్పుడూ ఒక గీత వెనుకుంటారు. ఆ గీత దేవుని మాట. ఆ గీత దాటి ముందుకు రారు. ప్రవీణ్ పగడాల గారి మరణం తర్వాత రాజకీయ పార్టీలు వేసిన ఎత్తులన్నీ చూసిన తర్వాత ఆ గీత తెగింది క్రైస్తవ సమాజానికి. ఇప్పుడు ఏమంటున్నారు తెలుసా? పాస్టర్స్ అంటున్నారు మేము పోటీ చేస్తాం రాబోయే సర్పంచ్ ఎన్నికల్లో. పాస్టర్స్ చెప్తున్నారు మేము పోటీ చేస్తాం రాబోయే ఎమ్మెల్యే ఎన్నికల్లో. మా ఒక్క ఓటు ఈ రాజకీయ పార్టీలకు పడ్డా మేము వ్యభిచారం చేసినట్లే. ఒక్క ఓటు కూడా ఆంధ్ర తెలంగాణలో వాళ్ళకి పడలేము. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి మా సపోర్ట్ దొరకదు అని చెప్తున్నారు. యునైట్ చేస్తాం ఖచ్చితంగా. ఇంకొక విషయం చెప్తాను, అవి చెప్పనా? నన్ను అరెస్ట్ చేసిన విషయం మీ అందరికీ తెలుసు. మీకు చాలా అనుమానాలు ఉంటాయి, మీరు నన్ను చాలా ప్రశ్నలు అడుగుదామని ఫిక్స్ అయిపోయి ఉంటారు. ఆల్రెడీ మేనిఫెస్టో తయారై ఒకసారి ప్రెస్ మీట్ జరిగింది. ఐజీ అశోక్ కుమార్ గారు అనుకుంటా, బహుశా ఎస్పీ గారిని పక్కన కూర్చోబెట్టుకుని ఆయన ఒక మాట చెప్పారు. ఏమన్నారంటే, ప్రవీణ్ పగడాల గారి శవం దొరికిన తర్వాత ఎవరో మాకు 101కో 100కో డైల్ చేసి చెప్తే గానీ అక్కడ శవం ఉందన్న విషయం మాకు తెలియదు అని చెప్పారు. ఇద్దరు కూడా, ఎస్పీ గారు ఒకవైపు, ఐజీ గారు ఒకవైపు సంబంధమే లేని స్టేట్మెంట్స్ ఇచ్చారు. అయినా వాళ్ళని ఎవరు అడగరండి, ఎందుకంటే వాళ్ళు పోలీసులు కాబట్టి. కొన్ని రోజులు గడిచిన తర్వాత ప్రవీణ్ పగడాల గారు మందు తాగి చనిపోయాడు అన్న విషయాన్ని ప్రజలందరికీ చేరవేస్తూ కొన్ని ఛానల్స్లో, నేను ఏ ఛానల్ని కూడా తప్పు పట్టను, ఎందుకంటే మీడియా వారు వారికి అందినటువంటి సమాచారాన్ని బట్టి మాట్లాడుతూ ఉంటారు కాబట్టి, ఆయన లిక్కర్ షాప్ లో మందు కొనుక్కున్నాడు అన్న విషయం గురించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది. నేను ఇదే విషయాన్ని ఐజీ గారిని అడిగాను. సార్, ఆయన మందు తాగాడు, మందు కొనుక్కున్నాడు, లిక్కర్ షాపుల దగ్గరికి వెళ్ళి లిక్కర్ కొన్నట్లుగా ఒక సీసీటీవీ ఫుటేజ్ బయట వైరల్ అవుతుంది, మీరేమైనా మీడియాకి ఇచ్చారా అని అడిగాను.
ఆ నెక్స్ట్ డేనే ఐజీ గారు అసలు ఆ ఫుటేజీ మా దగ్గరికి రాలేదు, దాన్ని మేము విడుదల చేయలేదు అని చెప్పాం. ఆ తర్వాత ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. అది నకిలీ ఫుటేజ్ అని మీడియా వాళ్ళు ప్రకటించారు. ఇక మూడో విషయం, కీలకమైన విషయం, నాకున్న అనుమానం అండి, మళ్ళీ దేశద్రోహం కేసులు ఏం పెట్టద్దు దయచేసి నా మీద. నాకున్న అనుమానం ఏంటంటే ప్రవీణ్ పగడాల గారు రాత్రి 10:40 11:40 చనిపోయారు అని పోస్ట్ మార్టం రిపోర్ట్ చెప్తోంది. ఆ మనిషి రాత్రి 11:40 చనిపోతే ఉదయం 9 గంటల సమయంలో ఆయన ఫోన్ తీసుకొని ఆ ఫోన్ ని ఆయన చేతి వేలు ద్వారా అన్లాక్ చేశారు అని చెప్పారు. అంటే డాక్టర్లు ఏమంటున్నారు అని అంటే, ఒక మనిషి చనిపోయిన తర్వాత అతని డెడ్ బాడీ రక్త ప్రసరణ ఉండదు కాబట్టి ఫోన్ లాక్ ని తీయడం అనేది సాధ్యమయ్యే పని కాదు అని కొంతమంది డాక్టర్లు చెప్పారు. నేనేం పండితుడిని కాదు, డాక్టర్ని కాదు, నా అనుమానం మాత్రమే. నేను అన్నాను, నాకు అర్థమైంది ఆయన సీన్, నాకు అర్థమైంది, నా కోసం వచ్చాను, నేనేం పారిపోయేవాడిని కాదు, ఒక్క నిమిషం మీరు అవకాశం ఇస్తే నా భార్యకు ఒక మాట చెప్పి వస్తానన్నా కూడా నన్ను వదిలిపెట్టలేదు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు. వచ్చింది పోలీసులు అని మాకు ఎట్లా తెలుస్తుందండి? డ్రెస్ లో ఉంటే వచ్చింది పోలీసులు అని చెప్తాం. లేదు వచ్చిన వాళ్ళు, అమ్మా నీ భర్తని ఫలానా పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది, అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నాం, మీ లీగల్ గా మీ లాయర్లకు చెప్పుకోండి అని చెబితే మా వాళ్ళు కంగారు పడరు. వచ్చిన వాళ్ళు కాశీదారాలు కట్టుకున్నారు, ఒక్కొక్కరు గడ్డాలు పెంచుకొని ఉన్నారు, బొట్లు పెట్టుకున్నారు. అప్పటికే నన్ను చంపుతాను అన్న బెదిరింపులు చాలా వస్తున్నాయి. మరి ఆ పరిస్థితుల్లో మహారాష్ట్ర వెహికల్ అది, నన్ను పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తున్నారో తెలీదు, ఎక్కడికైనా ఎత్తుకెళ్తున్నారో తెలియదు, ఇంటికి ఏ విధమైన ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, నన్ను తీసుకొని వచ్చారు. ఇక ఆ తర్వాత ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. మీకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్తున్నాను. మీ రేటింగ్ కోసం రాశారో నాకు తెలియదు, వార్తను వార్తగా చూపించాలని ఆశపడ్డారో నాకు తెలియదు, ఏం జరుగుతుందో ప్రజలకు చెప్పాలని అనుకున్నారో నాకు తెలియదు. కానీ ఆ 7 రోజులు నేను జైల్లో ఉన్నంత వరకు, 7 రోజులు నేను జైల్లో ఉన్నంత వరకు ప్రతి రోజు కూడా మీరు పెట్టిన చర్చా వేదికలు దేవుని దయ వల్ల నన్ను బతికించాయి. మీడియా మిత్రులందరికీ కూడా, ఎస్పెషల్లీ డిజిటల్ మీడియా మిత్రులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. దానికోసం ఈ మీటింగ్ ఏర్పాటు చేశారు. మీరు చూడండి, నా జుట్టును చూడండి, ఎప్పటి వరకు నేను ఎప్పుడు మీడియా ముందు మాట్లాడుతున్నా. జైలుకి తీసుకెళ్ళిన తర్వాత నేనేమి అరెస్ట్ చేయొచ్చో లేదో తర్వాత సంగతి. ఒక యూట్యూబ్ ఛానల్లో డిస్కషన్ జరుగుతుంది. రాధా మనోహర్ దాస్ అనే ఒక వ్యక్తి బైబిల్ గ్రంథాన్ని బొకడా బైబిల్ అన్నాడు. నేను ఈ పదాలు ఉపయోగించకూడదు, నన్ను క్షమించండి. అదే బైబిల్ గ్రంథాన్ని, అమ్మ ఆడబిడ్డలు ఉన్నారు నన్ను మన్నించండి, నేను బ్రదర్ అనుకోండి, లంజల పుస్తకం అన్నాడు బైబిల్ గ్రంథాన్ని. అదే బైబిల్ గ్రంథంలో ఉండే మరీని యేసుక్రీస్తు ప్రభు తల్లి వ్యభిచారం చేసి కన్నది అని చెప్పి మాట్లాడినప్పుడు నేను ఏమన్నానంటే, అరే నాయన, బైబిల్ భూత పుస్తకం అంటున్నారు మీరు, మరి మీ గ్రంథాల్లో ఉన్నాయి ఏంట్రా అని చెప్పి ఆ గ్రంథంలో ఆ గ్రంథ రచయిత రాసిన ఓ చిన్న విషయం చెప్పానండి. దానికి ఒక కేసు నమోదు చేశారు. నేను కల్పించింది కాదు, ఎటకారం చేయలేదు, నేను ఉన్నదే చెప్పాను, ఒక కేసు. రెండో విషయం ఏంటో తెలుసా, బైబిల్ గ్రంథాన్ని బోధించే ఒక మత బోధకుండింది. బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభు అనేవాడు ఆత్మ తప్ప ఆయనకి విగ్రహం ఉండదు అని బైబిల్ చెప్తుంది. 66 పుస్తకాలలో ఎక్కడా విగ్రహారాధనకి బైబిల్ ఒప్పుకోదు. ఒక మిత్రుడు ఇంకొక యూట్యూబ్ ఛానల్లో యేసుక్రీస్తు ప్రభు గురించి అడిగినప్పుడు నేను చెప్పాను, ఆయన ఆత్మ తప్ప విగ్రహం కాదు, ఒకవేళ అది విగ్రహం అని మీరు భావిస్తే నాకు ఇస్తే పగలగొడతాను అన్నాను. ఆ మాట అనకుండా ఉండాల్సింది. నన్ను అరెస్ట్ చేసి తీసుకొని వెళ్ళినప్పుడు నేను నైట్ ప్యాంట్ మీద ఉన్నాను. 5 రోజుల పాటు మేడం అవే డ్రెస్ లో ఉంచారు నన్ను. ఒక్క జత నా బట్టలు ఇవ్వమంటే ఇవ్వలేదు నాకు. 5 రోజులు. నా తోటి ఖైదీలందరూ చెప్తారు. కటింగ్ చేసిన తర్వాత ఒళ్ళంతా షర్ట్ గుచ్చుకుంటూ ఉంటే ఒక్క షర్ట్ తెచ్చుకుంటాను సార్ అంటే ఊరుకోలా. నేనేం తప్పు చేశానండి? క్రైస్తవులు కూడా మనుషులే, బ్రతికనివ్వండి అని అడిగాను. ప్రవీణ్ పగడాల గారి మరణం, ఒక విషయం చెప్పలేను. ఇప్పుడు 26 మందిని చంపేశారు కదా 4 ఉగ్రవాదులు వచ్చారు కదా, వచ్చారా లేదా? ఆ 4 అసలు భారతదేశంలోనికి రానిచ్చింది ఎవడు సార్? ఎట్టొచ్చారు వాళ్ళు భారతదేశంలోనికి? ఎవరు తీసుకొచ్చారో వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది ఎవరు? భద్రతా వ్యవస్థ ఏం చేస్తుంది సార్? నిఘా వ్యవస్థ ఏం చేస్తుంది? కేంద్ర హోంమంత్రి ఏం చేస్తున్నారు? నన్ను అడుగుతారండి సార్, ఆయన అడగండి. మెహర్గావ్ మీదకి వెళ్దామా? అక్కడ జరిగినటువంటి ఆ పరిస్థితులను బట్టి పాకిస్తాన్ మీద యుద్ధం అంటున్నారు. నలుగురిని ఎక్కడో కొండల్లో కూర్చొని ఉన్నారని తెల్లారే పట్టుకొచ్చారా లేదా? మరి లోపలికి వచ్చేటప్పుడు మీ సీసీ కెమెరాలో లేకపోతే మీ ఏమంటారు డ్రోన్లన్నీ ఏం చేశారు సార్? ఎక్కడ తాగి పడుకున్నాయా నాలాగా?
మళ్ళీ కేసు అవుతుంది. సార్ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అంటున్నారు కరెక్టే. క్రిస్టియన్ చనిపోయింది కదా, ఒక కల్మా చదవాలి. సార్ ఒక నిమిషం సార్, లెట్ మీ మై క్వశ్చన్ ఒకటి ఏంది సార్, ఇప్పుడు సుశీల్ అనే క్రిస్టియన్ ని కల్మా చదవలేదని చెప్పి షూట్ చేశారని చెప్తున్నారు. దీనిపై మతం ఏంటి సార్ అంటున్నా. మీకు ఒక విషయం చెప్తాను. మతంతోనే చెప్పింది కదా సార్ ఈ రోజు. మతం అడిగితే ఆర్ యు హిందూ ఆర్ నాట్? వాడు మూర్ఖుడు. మతం పేరు చెప్పి తప్పిన వాడు ఉన్నది. ఎవడైతే మతం పేరుతో ఎదుటి మతాల వాళ్ళని చంపుతున్నాడో వాడు క్రైస్తవుడైనా ఉన్నదే, వాడు హిందూ అయినా ఉన్నదే, వాడు ముస్లిం అయినా ఉన్నదే. మీరు ఉగ్రవాదాన్ని ఒక మతానికి ఎలా అంటగడతారు? ఎవరు మీరే అంతే సార్. ఇప్పుడు ఎంజీబీఎస్ బస్ స్టాండ్ దగ్గర అర్జెంట్ గా సెక్యూరిటీ పెట్టమనండి. ఎందుకంటే ఈ లైవ్ చూసిన తర్వాత క్రైస్తవులు అందరూ వెళ్ళి పడిపోతారు. అక్కడ న్యాయం కోసం అరుస్తుంటే రచ్చగొడుతున్నట్లు కనపడుతుంది. ఏది మీరు ఏమంటారు? బతికినంతకాలం వాళ్ళ కాళ్ళు నొక్కమంటారా? మరి నిలబెడతారంటే మీకెందుకు కోపం వస్తుంది? క్రిస్టియన్స్ రెచ్చగొట్టడం కాదు, మా ఆత్మగౌరవం గురించి మాట్లాడుతున్నాం. మా ఆత్మగౌరవం గురించి మాట్లాడుతున్నాం. ఖచ్చితంగా చెప్తాం సార్. పార్టీతోనే పనుంది మాకు. ఒక్క పార్టీ మాట్లాడలేదు మా వాడికి న్యాయం జరిగినప్పుడు. పార్టీతో మీకే పని అంటారు. ఎవరు క్రైస్తవులు మొత్తం కూడా ఇవాళ క్రిస్టియన్కి ఏం జరిగినా అది ఫ్యామిలీగానే ఉంటుంది. మీకేం జరిగినా రేపొద్దున మిమ్మల్ని ఎవరో చంపుతారు సార్. పలానా ఆడపిల్లతో అక్రమ సంబంధం ఉంది అందుకే చచ్చిపోయాడు అని చెప్తారు. మీ ఫ్యామిలీ వదులుతారు. మేము వస్తాం సార్ ఖచ్చితంగా. ఒకవేళ ఆ కేసుని ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళి చచ్చాడు అని మూసినా మేము వస్తాం మాట్లాడలేదు. రచ్చగొట్టాం ఇది డిప్రెషన్ ఏమంటే చెప్పండి. ప్రెస్ మీట్ జరిగింది. ఐజీ అశోక్ కుమార్ గారు అనుకుంటా, బహుశా ఎస్పీ గారిని పక్కన కూర్చోబెట్టుకుని ఆయన ఒక మాట చెప్పారు. ఏమన్నారంటే, ప్రవీణ్ పగడాల గారి శవం దొరికిన తర్వాత ఎవరో మాకు 101కో 100కో డైల్ చేసి చెప్తే గానీ అక్కడ శవం ఉందన్న విషయం మాకు తెలియదు అని చెప్పారు. ఇద్దరు కూడా ఎస్పీ గారు ఒకవైపు, ఐజీ గారు ఒకవైపు సంబంధమే లేని స్టేట్మెంట్స్ ఇచ్చారు. అయినా వాళ్ళని ఎవరు అడగరండి, ఎందుకంటే వాళ్ళు పోలీసులు కాబట్టి. కొన్ని రోజులు గడిచిన తర్వాత ప్రవీణ్ పగడాల గారు మందు తాగి చనిపోయాడు అన్న విషయాన్ని ప్రజలందరికీ చేరవేస్తూ కొన్ని ఛానల్స్ లో, నేను ఏ ఛానల్ని కూడా తప్పు పట్టను, ఎందుకంటే మీడియా వారు వారికి అందినటువంటి సమాచారాన్ని బట్టి మాట్లాడుతూ ఉంటారు కాబట్టి, ఆయన లిక్కర్ షాప్ లో మందు కొనుక్కున్నాడు అన్న విషయం గురించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది. నేను ఇదే విషయాన్ని ఐజీ గారిని అడిగాను. సార్, ఆయన మందు తాగాడు, మందు కొనుక్కున్నాడు, లిక్కర్ షాపుల దగ్గరికి వెళ్ళి లిక్కర్ కొన్నట్లుగా ఒక సీసీటీవీ ఫుటేజ్ బయట వైరల్ అవుతుంది, మీరేమైనా మీడియాకి ఇచ్చారా అని అడిగాం. ఆ నెక్స్ట్ డేనే ఐజీ గారు అసలు ఆ ఫుటేజ్ మా దగ్గరికి రాలేదు, దాన్ని మేము విడుదల చేయలేదు అని చెప్పాం. ఆ తర్వాత ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. అది నకిలీ ఫుటేజ్ అని మీడియా వాళ్ళు ప్రకటించారు. ఇక మూడో విషయం, కీలకమైన విషయం, నాకున్న అనుమానం అండి. మళ్ళీ దేశద్రోహం కేసులు ఏం పెట్టద్దు దయచేసి నా మీద. నాకున్న అనుమానం ఏంటంటే, ప్రవీణ్ పగడాల గారు రాత్రి 10:40 11:40 చనిపోయారు అని పోస్ట్ మార్టం రిపోర్ట్ చెప్తోంది. ఆ మనిషి రాత్రి 11:40 చనిపోతే ఉదయం 9 గంటల సమయంలో ఆయన ఫోన్ తీసుకొని ఆ ఫోన్ ని ఆయన చేతి వేలు ద్వారా అన్లాక్ చేశారు అని చెప్పారు. అంటే డాక్టర్లు ఏమంటున్నారు అంటే, ఒక మనిషి చనిపోయిన తర్వాత అతని డెడ్ బాడీ రక్త ప్రసరణ ఉండదు కాబట్టి ఫోన్ లాక్ ని తీయడం అనేది సాధ్యమయ్యే పని కాదు అని కొంతమంది డాక్టర్లు చెప్పారు. నేనేం పండితుడిని కాదు, డాక్టర్ని కాదు, నా అనుమానం మాత్రమే. మీద మాకు పూర్తి నమ్మకం ఉంది. న్యాయ వ్యవస్థ మీద పూర్తి నమ్మకం ఉంది. న్యాయవాదిని నమ్ముతాం, కోర్టులో పనిచేసే క్లర్కులు కూడా నమ్ముతాం సార్. ఈ దేశం ఈ రోజు ఇలా ఉంది అంటే దానికి రెండే కారణం, ఒకటి రాజ్యాంగం, రెండవది న్యాయ వ్యవస్థ. ఎవరు ఆంధ్ర కోర్టులో కేసేసాం సార్. కేఏపాల్ గారు కేసేశారు. ఆగస్టు నెలలో మళ్ళీ దానికి సంబంధించిన హీరింగ్ ఉంది. ఓడిపోయారు, మీరేలా చెప్తారు? జైలు జీవితం